వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి భారత రాజ్యాంగం యొక్క పరిణామ క్రమాన్ని తెలుసుకుంటున్నాం. దీనిలో భాగంగా ప్రీవియస్ క్లాస్ లో రౌండ్ టేబుల్ సమావేశం గురించి తెలుసుకున్నాం. ఆ సమావేశాల ఆధారంగా ఏర్పడిన కొన్ని చట్టాల గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనదే 1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది ఇది రెండు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఉంది కదా, అందులో చర్చించబడిన అంశాల గురించి ఆధారంగా, అట్లనే బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వైట్ పేపర్ ఆధారంగా అండ్ సైమన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అండ్ లిన్ లిత్గో జాయింట్ సెలెక్షన్ కమిటీ ఆధారంగా ఈ 4 రిపోర్ట్ల ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టంను తయారు చేయడం జరిగింది. అయితే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, భారత్కు స్వయం ప్రతిపత్తిని కలగజేయడం. అయితే ఈ చట్టము మనకు బ్రిటిష్ పార్లమెంటులో జూలై 24, 1935లో ఆమోదించారు. జూలై 24, 1935లో ఆమోదించారు. అయితే ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1937 ఏప్రిల్ 1 నుండి 1950 జనవరి 26 వరకు అమల్లో ఉంది. అయితే ఈ చట్టంలోని అంశాలను పరిశీలించినట్లయితే కొన్ని చాలా అంశాలు ఉన్నాయి. కాలక్రమంలో అంటే మళ్ళీ తెలుసుకుంటాము. ఇందులో ముఖ్యాంశాలను పరిశీలించినట్లయితే ఈ చట్టాన్ని తెలుసుకోవడానికి ప్రకరణలు 321 షెడ్యూల్స్, అంటే ఈ చట్టాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి 10 షెడ్యూల్గా పార్ట్స్ భాగాలు ఉంటాయి కదా, అవి 14గా విభజించారన్నమాట. అయితే ఇందులో మెయిన్ ఏం చేశారంటే, అధికారాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి అంటే జాబితాలుగా వర్గీకరించారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. అండ్ అంటే మనం ఇదివరకు మనము కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా గురించే చూసినాం. ఉమ్మడి జాబితా గురించి చూడలేదు. అండ్ అవశిష్ట అధికారాలు. ఉమ్మడి జాబితాలో 59 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో 56 ఉన్నాయి. కేంద్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో 56 ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో 36 అంశాలు ఉన్నాయి. అవశిష్ట అధికారాలు మెయిన్గా వైస్రాయికి ఇవ్వబడ్డాయి అన్నమాట. తర్వాత రాష్ట్రాలు అని పిలిచేవాళ్ళం కదా మనం, అప్పుడు రాష్ట్రాలు, సంస్థానాలను పిలిచేవాళ్ళం కదా. అన్నిటిని కలిపి అఖిల భారత సమైక్యగా పిలవాలని చెప్పారు. ఈ చట్టంలో అఖిల భారత సమైక్యగా పిలవాలని చెప్పారు. అయితే దీని ప్రకారము 11
ప్రావిన్సెస్ అండ్ 6 చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఏర్పడ్డాయి. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఏర్పడ్డాయి. అయితే ఇందులో పరిపాలనా అంశాలను 2 రకాలుగా వర్గీకరించింది. ఒకటి రిజర్వ్, ట్రాన్స్ఫర్డ్. ఈ పరిపాలనా అంశాలను రిజర్వ్, ట్రాన్స్ఫర్డ్ గా వర్గీకరించారు కదా. ఈ రిజర్వ్ అంశాలను గవర్నర్ జనరల్ కి ఇచ్చారు. గవర్నర్ జనరల్ కి ఇచ్చారు. గవర్నర్ జనరల్ కి ఇచ్చారు. ట్రాన్స్ఫర్ అధికారం ఏమో వైస్ రాయ్కి ఇచ్చారు. ఈ చట్టం ద్వారా రాష్ట్రాలలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. రాష్ట్రాలలో ఉన్న ద్వంద్వ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ చట్టం ద్వారా కేంద్రంలో మనకు ద్విసభ ఉంది అని చెప్పినాయి కదా, దాన్ని రద్దు చేశారు. ద్విసభను రద్దు చేయడం జరిగింది. అండ్ కేంద్ర రాష్ట్ర సంబంధాలలో భాగంగా కేంద్రానికి గాని రాష్ట్రానికి గాని గొడవలైతే ఫెడరల్ కోర్టు తీర్చేది. అంటే ఆ గొడవలను తీర్చడానికి ఫెడరల్ కోర్టు ఉండేదన్నమాట. ఈ కోర్టులో మనకు న్యాయం జరగలేదు అని అనిపిస్తే, ప్రివీ కౌన్సిల్ కి, లండన్ లో ఉన్న ప్రివీ కౌన్సిల్ కి వెళ్ళేదన్నమాట. ప్రివీ కౌన్సిల్ కి వెళ్ళేది. మనకు తర్వాత కేంద్రంలో ఫెడరల్ సర్వీస్ కమిషనర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అండ్ రాష్ట్రాలలో పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే 2-3 రాష్ట్రాలకు సంబంధించి ఒక జాయింట్, అంటే 2-3 రాష్ట్రాల్లో కలిపి ఒక జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత ఒరిస్సా అండ్ సింధ్ రాష్ట్రాలను కొత్తగా ఏర్పాటు చేస్తామని 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా చెప్పడం జరిగింది. అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు. అండ్ భారత్ నుండి బర్మాను వేరు చేస్తామని కూడా చెప్పారు. దీని ద్వారా ముఖ్యమైన అంశం ఏంటంటే 6 రాష్ట్రాలలో ద్విసభను ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఇది వరకు అంటే ప్రత్యేక, అంటే హిందువులకు, ముస్లింలకు, సిక్కులకు, ఆంగ్లో ఇండియన్కు ఉన్న ప్రత్యేక నియోజకవర్గాలను మహిళలకు మరియు కార్మికులకు కూడా ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇది వరకు ఓటు హక్కు 3% ఉండేది. అంటే విద్య మరియు ఆస్తి ఆధారంగా 3% మందికి ఓటు హక్కు ఉండేది. కానీ ఈ చట్టం ద్వారా 10% పెంచడం జరిగింది. అట్లాగే ఆర్బిఐ ఏర్పాటు చేస్తానని చెప్పారు. సో దీని గురించి మళ్ళీ ఒకసారి పరిశీలన చేద్దాము. 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి పరిశీలించినట్లయితే దానిలో ఎన్ని భాగాలు ఉంటాయి మనం ఆల్రెడీ చెప్పినాను. దానిలో బాగా ప్రకరణలు అంటే ఆర్టికల్స్ అన్నమాట. ఆర్టికల్స్ 321 ఉంటాయి. షెడ్యూల్స్ ఏమో 10 ఉంటాయి.
భాగాలేమో 14 ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ముఖ్యంగా ఆర్బీఐని ఏర్పాటు చేస్తామన్నారు. ఓటు హక్కు ఇది ఓటు హక్కు 10% పెంచారు. మహిళలకు కార్మికులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. 6 రాష్ట్రాల్లో ద్విసభను ప్రవేశపెట్టడం జరిగింది. బర్మా అండ్ భారత్ నుండి బర్మాను వేరు చేస్తారని చెప్పింది. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తారని చెప్పింది. తర్వాత కేంద్రంలో ఫెడరల్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అట్లనే 2-3 రాష్ట్రాలకు సంబంధించి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తారని చెప్పింది. తర్వాత మిగతా అంశాలను తర్వాత క్లాస్ లో నేర్చుకుందాం.